ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్ళకు పంపించుకోమని అట్లా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే, లేదు సెక్రటేరియట్ల దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచ్లు అన్నీ ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్ళకు ఇళ్ళ దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్ళను ఏజెంట్ల కింద వేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి, అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ నాలుగు ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్ళీ రచ్చ చేస్తున్నాను. నీకు అసలు అధికారంలోకి వచ్చే అర్హత కాదు, ఒక రాజకీయ పార్టీగా ఒక పోటీలో ఉండే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ? ఇంత చిల్లర వేషాలు ఎవరన్నా వేస్తారా ఒక పొలిటికల్ పార్టీ? ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మెయిన్ ఏమంటాం కాంపిటేటర్ లాగానో అధికారంలోకి రావాలనుకున్న పార్టీ అయితే ఇదే ప్రజల జీవితాలతో ఆడుకునేది ఆట, అందులో వృద్ధుల జీవితాలతో ఆడుకునే ఆట. నీకు తెలియదా దాదాపు 20,000 దాకా సెక్రటేరియట్ ఉంటే అది సులభం అవుతుందా? 7,000 8,000 బ్రాంచీలు ఉన్న బ్యాంకుల దగ్గర సులభం అవుతుందా? నువ్వు వెళ్ళకపోతే అసలు ఈసీ ఎందుకు ఇస్తుంది నీకు? ఇప్పుడు బీజేపీతో కొత్త మిత్రత్వం వల్లనో అక్కడ పోయి ప్రెజర్ తెచ్చారా? వ్యవస్థల్లో నీకుండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రెజర్ తెచ్చారా? లేక నీ గోల భరించలేక ఎందుకు వచ్చిన గొడవలే మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోండి అని వాళ్ళు చెప్పేటట్టు అంత ప్రెజర్ తీసుకొచ్చారా? ఆఖరి పరిస్థితినేమో పెనం నుంచి పొయ్యిలో, ఫస్ట్ ఏమో పెనం మీద పడేసినావు, లక్షణంగా ఊరకున్న ప్రాణానికి ఊరేయడం అంటే ఎట్లుంటుంది, దాని నుంచి పెనం మీద పడేసావు, ఆ నుంచి అటు ఇటు ఎత్తేసి పొయ్యిలో పడేసావు. ఈరోజు మళ్ళీ దానికంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అని చెప్పి మళ్ళీ దానికి గొడవ చేస్తాం. ఇది ప్రజలు ఎట్లా దీన్ని ఇదవుతారని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నీ ఇమ్మీడియట్లీ పాత రోజులు గుర్తు రాకుండా ఉంటాయి జనానికి. గతంలో 14-19 మధ్య ఎట్లా చేశారనేది గుర్తురాదా? అండ్ 14-19 మధ్య అట్లా చేశావు. ఇప్పుడేమో 3,000 ఉన్నది 4,000 ఎట్లా ఇస్తావో తెలియదు, 4,000 అని అనౌన్స్ చేశావు. అది కూడా కొన్ని వర్గాలకు మళ్ళీ 50 ఏళ్ళకే అని అది అనౌన్స్ చేశావు. జనం నమ్ముతారని. నువ్వు ఇస్తే ఏమవుతుంది, నువ్వు వస్తే ఎట్లుంటుంది అనేది మళ్ళీ ఒకసారి ఫ్యూచర్ మళ్ళీ అధికారం లేక పొరపాటున అధికారం లేక కాదు, నీకు ఓటు వేయడం అంటే మళ్ళీ 14-19 మధ్య ఉన్న నరకం, ఆ చీకటి రోజులు మళ్ళీ తెచ్చుకోవడమే. మళ్ళీ పంచాయతీ ఆఫీసుల దగ్గరనో మండల ఆఫీస్ దగ్గరనో ఇంకో దగ్గరనో రేయింబవళ్ళు రోజుల తరబడి వెయిట్ చేసి ఆ వచ్చిన దాంట్లో అరాకొర పెన్షన్లు ఇస్తే ఎలిజిబిలిటీ అర్హత లేదని ఇప్పుడు 66 లక్షలు శాచురేషన్ మనం ఇస్తున్నది, ఏ 30 లక్షలు 40 లక్షలకు దించుతాడు. అవి కూడా కొత్త పెట్టి రోజుల తరబడి తిప్పుకొని నీ పెన్షన్ వద్దు ఏమవుతుంది అనుకునేంతవరకు తోసుకుంటా పోయి అప్పుడు చేతిలో పెడతాడు. అది ఇట్లా ఉంటుంది అని పాత రోజులు గుర్తు చేసే రకంగా చేసుకున్నాడు. ఇంతవరకు ఈ పూర్తి పాపం నేరం ఆయనది, చంద్రబాబు నాయుడుది, ఆయన పార్టీది. వాళ్ళ ఆలోచన ఏదైతే వికృతమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి పరిణామమే ఈరోజు ఇప్పుడు పెన్షనర్లు వృద్ధులు పింఛన్దారులు వాళ్ళ పడుతున్న అవస్థలకు కారణం. దీంట్లో ఏమాత్రం ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు.